మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. చాలామందికి యాక్చువల్గా ఈ మూత్రంలో దుర్వాసన కానీ లేకపోతే మంట కానీ వస్తూ ఉంటుంది. సో మనం అసలు దీనికి గల కారణాలు ఏంటి, సో మనం దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి, దానికి సంబంధించిన పరీక్షలు ఏం చేసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఎలా రాకుండా కూడా ఎలా చూడాలి, దీని గురించి మనం తెలుసుకుందామండి. చాలామందికి మూత్రం అనేది వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా కూడా వాసన లాగా వస్తుందండి, ఒక రకమైన స్మెల్ ఉంటుంది. జనరల్గా కూడా యూరిన్కి ఒక స్మెల్ ఉంటుంది. సో అలాంటి స్మెల్ ఒకవేళ వాటర్ మనం తీసుకున్నప్పుడు అది యాసిడిటీగా మారి, అంటే మామూలుగా కూడా యూరిన్ కొంచెం యాసిడిక్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ బాగా తాగమో పచ్చగా యూరిన్ వస్తూ ఉంటుంది. సో పచ్చగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే యాసిడిటీ పెరిగి దానివల్ల ఒక రకమైన యాసిడ్ స్మెల్ లాంటిది వస్తుంది అన్నమాట. అదే కాకుండా కొంతమందికి ఏంటంటే స్మెల్లే కాకుండా యూరిన్లో మంట కూడా రావచ్చు. సో బేసిక్గా వీటికి కామన్ అంటే జబ్బు కాకుండా నార్మల్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సరిగ్గా నీళ్ళు తీసుకోకపోవడం. నార్మల్గా మనం అందరం కూడా ఒక 3 నుంచి 4 లీటర్స్ వరకు రోజు ద్రవ పదార్థాలు, అంటే ఇది వాటర్నే కాదు, మనం జ్యూసెస్ కానీ, నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ, బార్లీ వాటర్ కానీ ఇలాంటివి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తాగుతూ ఉండాలి. అంటే ప్రతి అవర్ ఒక గ్లాస్ తీసుకుంటూ ఉంటే జనరల్గా యూరిన్ అనేది ఫస్ట్ కలర్ మారదు. సో కలర్ మారినప్పుడు స్మెల్ అనేది రాదు. అలానే మంట కూడా జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే యూరిన్ నేను చెప్పినట్టు ఇందాక వాటర్ కంటెంట్ ఎప్పుడైతే బాడీలో తగ్గిపోద్దో కిడ్నీస్ అనేవి ఏం చేస్తాయంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే వాటర్ ఏదైతే అవసరమో బాడీకి అదంతా తీసేసుకుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ బాగా కాన్సన్ట్రేట్ అయిపోయి కొంతమందికి పచ్చగా రావచ్చు, లేకపోతే కొంతమందికి ఎర్రగా కూడా వెళ్ళిపోతుంది. సో దీనికి ఏంటంటే మనం వాటర్ బాగా తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం రాదు. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది యాసిడ్ కాబట్టి నేను చెప్పినట్టు మూత్రం అంతా ట్రాక్ అంతా కూడా మంట రావడము, యూరిన్ పోసినప్పుడల్లా మంటగా ఉండడము, యూరిన్ ఎక్కువసార్లు రావడము, ఇవన్నీ కూడా నార్మల్గా మనం వాటర్ కానీ సరిగ్గా తీసుకోకపోతే రావచ్చండి. ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా మూత్రంలో కొంచెం స్మెల్ రావచ్చు, అట్లానే మంట కూడా రావచ్చు. పర్టికులర్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా మటన్, చికెన్ లాంటివి తినే వాళ్ళకి ఈ వాటిలో కూడా ఏంటంటే ప్యూరిన్స్ అని ఉంటాయి. యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉన్నందువల్ల యూరిన్లో ఈ మంట రావడము ప్లస్ కొంచెం స్మెల్ రావడము, అబ్నార్మల్ స్మెల్ ఉంటుంది. సో ఇది రెండో కారణం అనమాట. సో ఇవి ఎవరైతే ఎక్కువగా తింటున్నారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. మూడోది ఏంటంటే మనం ఈ కాలం చాలామంది చూస్తున్నామండి, డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి చాలా కామన్గా చూస్తున్నాం. సో ఎవరైతే షుగర్ కంట్రోల్ చేసుకోలేరో, నార్మల్గా ఏంటి మన షుగర్స్ అనేవి తినక ముందర ఒక 100 అలా ఉండాలి, తినిన తర్వాత 140, 160 లోపల ఉండాలన్నమాట. సో ఎవరైతే షుగర్స్ని కంట్రోల్ చేసుకోరో మన షుగర్ అంతా కూడా కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి యూరిన్ ద్వారా వస్తుందండి. సో ఎప్పుడైతే అలా వస్తుందో ఆ యూరిన్లో ఎప్పుడైతే షుగర్ ఎక్కువైపోతుందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఆ యూరిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న చర్మం కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. సో దుర్వాసన అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది బెలనోపాస్టైటిస్ అంటాం. అట్లానే యూరిన్లో కూడా ఇన్ఫెక్షన్ కానీ వస్తే అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. సో ఈ రెండు కూడా షుగర్స్ ఎవరైతే అన్కంట్రోల్డ్గా పెట్టుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది వచ్చి దానివల్ల మీకు బాగా స్మెల్ రావడం అదంతా కూడా. సో దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం షుగర్ కంట్రోల్ చేసుకోవాలండి. షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఇట్లా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా యాంటీబయాటిక్ థెరపీ ఒక 1 వీక్ ఇస్తాము. దాంతోపాటు కొన్ని యాంటీ ఫంగల్ క్రీమ్స్ ఉంటాయి, అవి స్కిన్ మీద రెగ్యులర్గా ఒక 1 to 2 వీక్స్ అప్లై చేసుకుంటే ఈ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అనేవి మళ్ళీ రాకుండా ఉంటుంది. మూడో కాజ్ కామన్గా దుర్వాసన వచ్చే కారణం ఏంటంటే మనం చాలామంది కూడా సరిగ్గా క్లీన్ చేసుకోరు. ముందున్న చర్మం ఏదైతే ఉంటుందో మగవాళ్ళలో పర్టికులర్గా అది ఫోర్ స్కిన్ అంటాం, అది వెనక్కి అనుకొని రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి సోప్తో. అలా క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే లోపల సెక్రీషన్స్ అనేవి ఉండిపోతాయి అన్నమాట. ఆ సెక్రీషన్స్ ఎప్పుడైతే కలెక్ట్ అవుతాయో దానివల్ల చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందండి. సో ఈ స్మెల్ అనేది మనకు రాకూడదు అంటే డెఫినెట్గా రెగ్యులర్గా కూడా స్కిన్ అనేది వెనక్కి అనుకొని క్లీన్ చేసుకొని వాటర్లో స్నానం చేసేటప్పుడు మళ్ళీ అది డ్రై అయిపోయిన తర్వాత ముందుకనే వేసుకోవాలన్నమాట. సో ఇది రెగ్యులర్గా మనం హైజీనిక్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆడవాళ్ళల్లో కూడా ఎవరైతే హైజీనిక్గా ఉండరో వాళ్ళకి కూడా బ్యాడ్ స్మెల్ రావడము, మంట రావడము, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడము జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఆడవాళ్ళలో డయాబెటిక్స్లో ఏమవుతుందంటే చుట్టూరు స్కిన్ పక్కన ఎక్కడైతే మూత్ర నాళం ఉంటుందో దాని చుట్టుపక్కల కూడా వెజైనైటిస్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా వస్తుంటాయి. సో దానివల్ల చాలా మంట ఉండడము, యూరిన్ ఎక్కువసార్లు రావడము, బ్యాడ్ స్మెల్ రావడము, ఇవన్నీ కూడా జనరల్గా మనకు చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. అలానే ఎవరైతే
ఎక్కువగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేస్తారో వాళ్ళకు కూడా ఏమవుతుందంటే యూరిన్ అనేది చాలా కాన్సన్ట్రేట్ అయ్యి దానివల్ల కూడా యూరిన్ స్మెల్ రావడము, మంట రావడము జరుగుతుంటాయండి. ఇది కాకుండా కొంతమందికి రేర్గా ఏంటంటే కొన్ని ట్యూమర్స్లో, పర్టికులర్గా బ్లాడర్ ట్యూమర్స్ అట్లాంటి వాటిలో కూడా ఎక్కువగా బ్లీడింగ్ అయినప్పుడు ఆ క్లాట్స్ వల్ల కూడా ఒక రకమైన స్మెల్ రావడము, మంట రావడం కూడా రావచ్చు కొన్నిసార్లు. సో ఇవి కామన్గా ఉండేవండి. తర్వాత కొన్నిసార్లు మనం వాడే మెడిసిన్స్ వల్ల కూడా యూరిన్ మంట అనేది రావచ్చండి. పర్టికులర్గా ఏంటంటే కొన్ని అసిడిక్ మెడిసిన్స్ అంటాం, ఆల్కలైన్ కానీ అసిడిక్ మెడిసిన్స్, కొన్ని మందులు ఏం చేస్తాయంటే అన్నీ కూడా కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి యూరిన్ ద్వారా వెళ్తూ ఉంటాయి. సో పర్టికులర్గా కొన్ని యాంటీ క్యాన్సరస్ డ్రగ్స్ ఉంటాయండి, వాటి వల్ల కూడా యూరిన్లో కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతుంది, అట్లనే యూరిన్ మంట రావడము, తర్వాత స్మెల్ కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా కొన్ని మనం రెగ్యులర్గా చూసే కారణాలండి. అండ్ మోస్ట్లీ ఏంటంటే మనం కామన్గా చూసేది మటుకు డయాబెటీస్, షుగర్ పేషెంట్స్లో కామన్గా ఉంటుంది మేము చూసేది. దానివల్ల చర్మం అనేది ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా రావడము, తర్వాత యూరిన్లో స్మెల్ రావడము, యూరిన్ మంట రావడము, కొంతమందికి ఫీవర్ రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఎవరికైతే ఈ యూరిన్లో మంట కానీ దుర్వాసన కానీ ఉందో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫస్ట్ షుగర్ ఉంటే షుగర్ చెక్ చేయించుకోవాలి, బ్లడ్ షుగర్ అంటాం ఫాస్టింగ్ తినిన తర్వాత. అట్లనే మూత్ర పరీక్ష ఒకటి ఉంటుంది, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని, దానిలో ఏమైనా పస్ సెల్స్ ఉన్నాయా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా మనం చూసుకోవాలి. అలానే యూరిన్ కల్చర్ అని చేస్తాము. అట్లనే అల్ట్రాసౌండ్ కేయూబీ అని ఉంటుందండి, మనకు ఏదైనా స్టోన్స్ లాంటివి ఫామ్ అయినాయా, లేదా కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, బ్లాడర్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ స్కానింగ్లో తెలుస్తాయండి. అలానే మనము షుగర్ రిలేటెడ్గా కూడా HbA1c అని ఉంటుంది 3 నెలలది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అట్లనే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆల్కహాల్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా కూడా మనం ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏంటంటే రాకుండా ఏం చేయొచ్చు ఇవన్నీ అంటే, ఒకటి డైలీ మనం తీసుకునే లిక్విడ్స్, తాగే పదార్థాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక 3 to 4 లీటర్స్, అది కూడా ఎవ్రీ గంటకు ఒకసారి ఒక గ్లాస్ తాగుతూ ఉంటే జనరల్గా ఈ ప్రాబ్లం అనేది రాకుండా మనం ఆపచ్చు. అట్లానే మనం తీసుకునే డైట్లో కూడా పర్టికులర్గా ఇందాక చెప్పినట్టు కొంచెం మటన్ లాంటివి కానీ చికెన్ లాంటివి తగ్గించాలి. అట్లానే కూరల్లో పాలకూర, టొమాటో లాంటివి తగ్గించాలండి. అట్లనే మనం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఫ్లూయిడ్స్ తీసుకోవడము, తర్వాత ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే అవి జనరల్గా ఈ స్మెల్ అనేది రాకుండా ఆపుతాయి. అట్లానే స్మోకర్స్ ఎవరన్నా ఉంటే స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలండి. అండ్ డయాబెటిక్స్ స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకుంటూ రెగ్యులర్ షుగర్ చెక్ చేసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.